దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోకి వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదువుకుందాం. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులు అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము. చాలు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనందరితో మాట్లాడాలి. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడికి వందనాలు. ఇగో దవ్వ తండ్రి, ప్రాణాత్మ శరీరంతో నీకు లొంగపరచునిగా, వాక్యం ఎత్తబడచునిగా, దాసును మరుగుపరిచి నేరుగా మాతో మాట్లాడి సమస్తాటకములు తొలగించి కృపలా బద్దపరిచి మహిమను కావాలి కసించు యేసు నామమున తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చివరికి వినబడుతుందా? చివరికి వినబడకపోతే చెప్పండి. అపొస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాస్తున్న పత్రిక ఇక్కడ ఎవరికి చెప్పబడుతుందంటే, రోమీ సంఘంలో యూదులు అండ్ అన్యులు ఇద్దరు కూడా క్రైస్తవ సంఘంలో చేర్చబడినప్పుడు అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్న సత్యం ఏంటంటే, సత్యము ఎరిగిన వారు కాదు, సత్యం ఎరిగిన వారే, పరిశుద్ధత ఏ విధంగా సంపాదించాలో తెలిసిన వారే, నీతియుక్తమైన బలులు ఏ విధంగా సంపాదించాలో తెలిసిన వారే మిల్లా వారికి గుర్తు చేస్తూ హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ వాక్యం 11వ వచనంలో చెప్పబడుతుంది, మరియు మీరు కాలం ఎరిగి నిద్ర మేలుకొని అని వాక్యం చెప్పబడుతుంది. ఎందుకు ఈ మాట చెప్పబడుతుంది అంటే, క్రైస్తవులైన మనము భక్తి జీవితంలోకి వచ్చినప్పుడు, విశ్వాస జీవితంలోకి వచ్చినప్పుడు ఏ కాలంలో ఉన్నామో మనం ఎరగగలిగితే అంట భక్తి జీవితము అద్భుతంగా ధన్యకరంగా చేయగలము. ఈ దినాన క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉందంటే, క్రైస్తవుడిగా మార్చబడుట చాలా ఈజీగా ఉంది. మార్చబడిన తర్వాత క్రైస్తవ విశ్వాసములోకి వచ్చినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ ఎందుకు కాలమును ఎరిగి అంటే అర్థం ఏంటంటే, కాలం అనగా సమయం. ఇక్కడ దేవుడు మనకి ఇచ్చే అద్భుతమైన కృప ఏ విధంగా ఉందంటే, నీకు ఇచ్చే కృపలో నువ్వు కట్టబడ్డావు కదా, ఏ సమయంలో నువ్వు ఉన్నావు, ఏ కాలంలో ఉన్నావు, ఒక్కసారి మనం చెక్ చేసుకోగలిగితే అంట మన భక్తి జీవితాన్ని అద్భుతమైన ధన్యకర జీవితంగా మార్చుకోగలము, లేకపోతే మార్చుకోలేము. అది కాను ఆయన ఆలోచనలో మనం ఏ స్థితిలో ఉన్నాము, మనం క్రైస్తవుడు ప్రతి ఒక్కడు కూడా మనం చెక్ చేసుకోగలిగితే అంట కదా మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. నేను అన్నాను ఇక్కడ కాలం ఎరిగి. కాలం అంటే అర్థం ఏంటి? కాలం అంటే సమయమేనా? దేవుని స్తోత్రం. నాకు దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు కదా, నేను ఏ సమయంలో ఉన్నా నేను గుర్తెరుగుతాను ధన్యత. చెప్పండి. దేవుడు అద్భుతమైన రక్షణ మీకు ఇచ్చాడు. ఆ రక్షణ జీవితంలో నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావో తెలుసుకోవడం ధన్యత. నేను అదే కాలం ఎరిగి నిద్ర మేలుకొని ఒక ఆత్మీయ నిద్రలో ఉన్నావేమో, వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు కదా, నేను ఆత్మీయ నిద్రలో ఉంటంట ఈ వాక్యం నిన్ను మేలుకొలపలేదు. ఆల్రెడీ ఈ వాక్యము నేను ఎప్పుడో చెప్పాను, దగ్గర 5 నెలలు 6 నెలలు అయినట్టుంది చెప్పాను ఆల్రెడీ. కాలం నెరిగి. దేవుని స్తోత్రం. మళ్ళీ ఇదే వాక్యం దేవుడు రాత్రికాలంలో దేవుడు చూపిస్తే, అయ్యా ఆల్రెడీ మాట్లాడాను కదా ఈ వాక్యాన్ని. దేవుని స్తోత్రం. అందుకే అన్నాను, నువ్వు రక్షింపబడిన దగ్గర నుంచి నువ్వు చనిపోయినంత వరకు, అంటే దేవుడు రాజ్యమునకు చేర్చబడినంత వరకు అంట నీ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో కదా, నీ కాలము దేవుడు ఇవ్వబడిన కాలము కావచ్చు, నిర్ణీత కాలము కావచ్చు, అవి ఏ విధంగా ఉన్నాయట మనం చెక్ చేసుకోగలిగితే నూతన కృప దొరుకుద్ది. హల్లెలూయా. అంటే ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి? సంఘంలో కట్టబడడం బాగానే ఉంది. కొంతమంది అక్కడంటే యూదులు కట్టబడ్డారు, కొంతమంది అన్యజనులు కట్టబడ్డారు. అన్యులు ఎవరు? యూదులు అనగా దేవుని యొక్క ప్రజలు, అన్యులు అనగా దేవుని ప్రజలు కానివారు, మనలాంటి వారము. హల్లెలూయా. మనం దేవుని ప్రజలను కాము, అయినా కూడా అద్భుతమైన కృప ఇచ్చి ఒక అద్భుతమైన రక్షణ దేవుడు అనుగ్రహించడం బాగానే ఉంది. సంఘంలో కట్టబడడం బాగానే ఉంది. కానీ
మెలకు కలిగిన ఆత్మ మనకి లేనందున, నిద్రగల ఆత్మ ఉన్నందున వాక్యం వింటున్నా కూడా మేలుకొలుపు లేని జీవితం క్రైస్తవుల జీవితంగా ఉంది అనొచ్చా? హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజమే. అందుకే దేవుడంట మనల్ని ప్రేమించి మనల్ని రక్షించాడు. రక్షణ జీవితం నువ్వు ఎక్కడున్నావు ఒక్కసారి నీకు నువ్వు గమనించుకోగలిగితే, గ్రహించుకోగలిగిన ధన్యత అది నీ కాలాన్ని నువ్వు తెలుసుకున్నట. అందుకంట నీకు ఒక సమయం దేవుడు నీకు ఒక సమయం ఇచ్చాడు. ఎక్కడున్నావు ఇంకా అది చూసుకో. నిజమే. అమ్మో, పరిశుద్ధతలో నేను ఎక్కడున్నాను, నీతో నేను ఎక్కడున్నాను, పరలోక రాజ్యం వెళ్ళిటికే కదా నన్ను ఈ లోకంలో నుంచి ఇక్కడికి దేవుడు ఏం చేశాడు? ప్రేమించి రక్షించాడు. నా శక్తిని చూసి కాదు, అంతే కదా, నా భక్తిని చూసి కాదు, నేను మంచోనని కాదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రేమ నన్ను రక్షించింది, ఆయన ప్రేమ మిమ్మల్ని రక్షించింది. కాబట్టి ఆయన ప్రేమలో ఏ స్థాయిలో నువ్వు ఉన్నావు అంటే ఇంకా 10%, 20% నన్ను. అందుకే సమయం ఎరుగుట అంట క్రైస్తవుడికి ఒక అద్భుతమైన నూతన కృప. అంటే అర్థం ఏంటి? కాలమును ఎరుగుట ఒక నూతన కృప దేవుడు దయచేయాలా. అందుకే కాలమును ఎరిగితే అంట ఏంటంట, నీకు ఆత్మీయ నిద్రలో నువ్వు ఉండలేవు. ప్రతి దినాన్న కూడా ఒక క్రైస్తవుడు కాలమును ఎరిగి, ఈ దినాన్న, ఈ రోజు, ఈ సమయము దేవుడు నాకు అనుగ్రహించాడు కదా, ఈ దినాన్న నేను ఏ స్టేజ్లో ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే. నాకు ఇవ్వబడిన ఈ దినము లేదా 24 గంటలు సమయము దేవుళ్ళో నీ ఎంత గడిపాను. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ దినాన్న మనమే కాదండి, మనమే కాదు, సత్యం తెలుసా, లోపం తెలుసు, పరిశుద్ధత తెలుసు, పవిత్రత తెలుసు, సమస్తమును తెలుసు. కానీ ఎక్కడున్నావు క్రైస్తవుడు అంటే సంఘంలో ఉన్నానండి. ఎక్కడున్నావు క్రైస్తవుడు అంటే మేము ఎప్పుడో బాప్తిసం తీసుకున్నామండి. మంచిదే, తీసుకో. ఎక్కడండి? మంచి సత్యంలో కట్టబడ్డామండి, మంచిదే, అన్నీ చేయని కాదంటలేదు. హల్లెలూయా, హల్లెలూయా కదా. అద్భుతమైన నిరీక్షణలో దేవుడు నేను ఉంచాడు కదా. అక్కడ నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు. దేవుని స్తోత్రం. అద్భుతమైన పరిశుద్ధతలోకి తేడానికి దేవుడు నీ కొరకు ఆయన ఎవరి రక్తం కార్చాడు కదా. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు, అది ఎరగలుగుతున్నావా? అందుకే అన్నాడు, కాలంని ఎరిగి నిద్ర మేలుకొని. దేవుని స్తోత్రం. ఒకవేళ నీ కాలాన్ని, నీ సమయాన్ని, నీకు ఇచ్చే కృపను నువ్వు ఎరక్కపోతుంట, నువ్వు నిద్రలో ఉంటావు, ఆత్మస్థితిలో. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే. మనమే కాదండి, ఎవరున్నారు? రోమీ సంఘంలో ఉన్న యూదులు కావచ్చు, అన్యులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అదే స్థితిలో ఉన్నారేమో. అందుకే ఒక హెచ్చరిక చేస్తున్నాడు, మీకు సత్యము తెలియదని కాదు. దేవుని స్తోత్రం. మీకు మీరు చెక్ చేసుకోవాలని కాదు. దేవుని స్తోత్రం. ఒక్కసారి మన కాలం ఎరిగితే, నాకు ఇచ్చే సమయము కొద్దిగా ఉందని ఎరగలిగితంట, అటు ఆలోచనలో ఉండగలిగితంట, క్రైస్తవుడు నూతన కృప పొందుటకు మోకరించయ్యా, నాకు ఇచ్చిన సమయము కొంతగా ఉందయ్యా, సమయం అయిపోతుంది. నిజమే. నువ్వు దేని కొరకు నన్ను రక్షించావో, ఎవరికి వారు నేను దేని కొరకు నన్ను రక్షించావో కదా, నీ ఉద్దేశంలో ఎక్కడ ఉన్నాను, నీ ఉద్దేశంలో నా పట్ల నెరవేర్చబడినట్టుగా నేను ఒక నూతన కృప పొందుకోవాలి. అటు ప్రార్థన చేయగలుగుతున్నామా? అందుకే అంటాను, ఆయన ఆలోచనలు అంట, మనం ఎక్కడున్నాం అనే ఆలోచనలో. మన బట్టి ఆయన ఆలోచన ఏంటి చెప్పండి? మన బట్టి ఆయన ఆలోచన ఏమీ ఉంది? నేను ఎందుకు రక్షించాడు కదా, నువ్వు పాపిగా ఉన్నావు కదా, ఒకవేళ పాపిగా ఉన్నప్పుడు నువ్వు చనిపోతావేమో అని, నరకంలో తోయబెడతావేమో అని నీ కొరకు ఆయన భూమి మీదకి వచ్చి రక్తం కార్చి కదా, ఆ రక్తం వల్ల సంపూర్ణ పాప ప్రక్షాళన చేసి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? తండ్రి కృపాశ్రమంకి వెళ్ళిపోయి ఊరికి లేడండి, మిల్ల విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యో, ఇంకొక సమమి నేనంట ఆయన విజ్ఞాపనకర్తగా ఉన్నాడు, ఆయన పని నెరవేరుస్తున్నాడు. మన పని ఏంటి అంటే, నువ్వు రక్షింపబడిన తర్వాత దగ్గర నుంచి ఇప్పటి వరకు నిన్ను నీవు నీ సమయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోగలిగితే అంటే కన్నీరు వస్తుంది. లేకపోతే కన్నీరు రాదు. అయ్యా, ఇంతకాలం రక్షింపడ్డాను, ఇదేంటిది వాక్యం ఆలకిస్తున్నాను, ఇంకా పరిశుద్ధతలో 20%, నీతిలో 0. దేవుని స్తోత్రం. నిజమే. పరిశుద్ధతలో ఇంకా 10%, సాత్వికంలో ఇంకా 10%. అవునా? దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా కొంతమంది అయితే ఇంకా 0లో ఉన్నారు. నన్ను నేను చెక్ చేసుకోలేకపోతున్నాను, నాకు ఇచ్చే సమయాన్ని నేను కనుగొనలేకపోతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దానికి సాదృశ్యం ఏంటంటే, కాలం ఎరిగి ఉన్నామని. కాలము వాక్యం చెప్పబడుతుంది కదా,
మరియు మీరు కాలం నేరికి నిద్ర మేలుకొని అని వాక్యం చెప్పడుతున్నట్టుగా కదా. ఎప్పుడు నిద్రలే మనం లేవగలము నిద్రలోంచి? చెప్పండి. నిద్రలో చెప్పులు ఇస్తాం లేదా? ఒక వ్యక్తి నిద్రలో చెప్పులు ఇస్తాడండి. తెల్లవారుగానే చెప్పండి మొబైల్ తీసి 5:30 అవగానే చూస్తాం, కొంచెం చీకటిగా ఉంటుంది. ఇంకా చీకటి పడే ఉంది కదా అని కరెక్ట్గా 6 అవగానే నేను కట్టింది చూస్తా, తెల్లగా అయిపోతుంది అంతా బట్ట బయలైంది, ఇప్పుడు లెగాల లేదా? చెప్పండి. ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఎస్, నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు రక్షింపబడిన దగ్గర నుంచి కదా. వాక్యాన్ని ఆలకిస్తున్నావు కదా. ఇప్పుడు ఒక నువ్వు చీకట్లో ఉన్నావేమో, ఇప్పుడు ఒక నిద్రలో ఉన్నావేమో. ఇదిగో ఆయన మాట్లాడుతున్న మాట, వాక్యం నీ దగ్గర రాగానే, ఈ వాక్యం అనే వెలుగు నీ దగ్గర రాగానే ఆ వెలుగును తేరి చూచి లేస్తే ఒక నూతన కృప పొందుకుంటావు. లేకపోతే వెలుగు చూస్తే నువ్వు ఎక్కడో తెలుస్తుందంట. చీకటి చూస్తే పడుకుంటాం కదా, టైం తెలుస్తుందా? పడుకున్నోడు చచ్చినోడితో సమానం. సింపుల్. లోకంలో ఉన్న ఏంటంటే సామెత నానుడు ఇదే, దేవుని స్తోత్రం. పడుకున్నాడు చచ్చినోడితో సమానం రా. అవును. ఇప్పుడు నిద్రలేస్తున్నాడు. ఇప్పుడు ఆ వెలుగు మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు నిద్రలేస్తున్నాడట చచ్చినాడు. దేవుని స్తోత్రం. మనమో ఈ వాక్యం అనే వెలుగు నిన్ను ప్రతి దినాన్ని లేపుతుంది. ఆత్మీయస్థితిలో నిద్రపోతున్నావేమో, ఆత్మీయస్థితిలో ఇంకా నీకు మెరుగు కలిగిన ఆత్మ లేదేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరిని ప్రేమించి మాట్లాడుతున్నాడు. నువ్వు అదే విధంగా ఉన్నావేమో. వాక్యం అనే వెలుగు వచ్చి ఇక ఉదయం అయ్యిందమ్మా లెగు, ఒరే లెగరా బాబని వాక్యం ఏం చెప్తుందంటే లేపుతుంది. దేవుని స్తోత్రం. మనం ఏం చేస్తాం? కట్టెని తీసి చూసి ఇంకా మంచి చెప్పండి, ఇంకా మంచిగా ఎండ రావాలా, వెలుగు వచ్చింది ఎండ వచ్చిందా లేస్తాం. లేలుయా. నిజమే, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నమాట నిజమే. ఆ ఆలోచనలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అంటే అడిగితే క్వశ్చన్ మార్క్. ఆ ఆలోచనలో ఏ స్థితిలో ఉన్నావు అంటే క్వశ్చన్ మార్క్ అండి. చెప్పగలమా? అవునండి, నేనైతే రక్షింపడి 10 సంవత్సరాలు అయిందండి. ఏం చేసావు రక్షింపడి 10 సంవత్సరాలు అయితే? నీ జీవితంలో ఏం కృప పొందుకున్నావు? ఏ పరిశుద్ధి పొందుకున్నావు? ఏ నీతి పొందుకున్నావు? ఏదైనా 100కి 100% నువ్వు కదా 100కి 100% ఏదైనా నీ జీవితంలో నెరవేర్చబడిందా? కృప పొందుకున్నావా? ఫలములు కాసావా? నీతియుక్తమైన బలులు నువ్వు చెల్లించగలిగావా? అంటే క్రైస్తవుడికి కొంచెం మార్కో రక్షింపడ్డాం కాబట్టి మన పరలోక రాజ్యం వెళ్ళిపోతాం. అది అవుతుందేనండి. రక్షింపడితే పరలోక రాజ్యము, రక్షింపబడుట ధన్యత. చెప్పండి, రక్షింపబడుట ధన్యత. ఇంకో ధన్యత ఉందే, ఇది కాదు ధన్యత, ఇంకో ధన్యత ఉంది. ఏ ధన్యతట? విశ్వాసులైనప్పటి కంటే ఒక రక్షణ ముందుందని ఎరగడం ఒక ధన్యత. ఇదేంటిది? నువ్వు రక్షింపడ్డా కదా ఇంకో రక్షణ ఉందా? నువ్వు రక్షింపడ్డా కదా ఇంకో రక్షణ ఉందా? 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 ఉందా లేదా? అదే రక్షణ. చెప్పండి, అదే రక్షణ అంటే నీకు నీవు ప్రతి దినాన కాలం ఎరిగి కదా, నీకు ఇచ్చే సమయాన్ని ఎరిగి జాగ్రత్త కలిగి పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి నీతి కలిగి జీవించడమే ఇంకో రక్షణ అంట. అది ముందుందంట. చెప్పండి, నా ముందుంది ప్రతి దినాన, నా ముందు ప్రతి దినాన, నా ముందుంది ప్రతి దినాన, ఆ ప్రతి దినాన ఆ రక్షణని నేను అపేక్షించాలి. చెప్పండి, ఏంటి? నా ముందున్న ఆ రక్షణని చాలామంది అనుకుంటా మేము చర్చికి వెళ్తున్నాం, మంచిదే వెళ్ళండి కాదంట్లా. ఎంతమంది వెళ్ళండి చర్చికి? నరకం పరలోకం దేని కొరకు అండి? నరకం పరలోకం దేని కొరకు దేవుడు సృష్టించాడు, పెట్టాడు? చెప్పండి అమ్మా. నరకం అండి దేవుడు నమ్మలేకండి, స్వర్గ ఇది పరలోక రాజ్యం అండి క్రైస్తవుల కొరకండి అనొచ్చా? టక్కన క్రైస్తవులు ఏమంటారు? నరకం ఎవరికి? దేవుడు నమ్మలేదు నాలండి. ఆ నరకమో లేకపోతే ఇంకేదో అగ్నిగుండం పక్కన పెట్టండి. ఫస్ట్ అంటే తీర్పు అంటే నీ గుమ్మం నుంచి స్టార్ట్ అవుతుంది, అంతే కదా? తీర్పు ఎక్కడ స్టార్ట్ అవుతుంట? దేవుని ఇంటి నుండి. నీ అంట అది మన కొరకే పెట్టాడు. ఎందుకంటే వారికి వాక్యం తెలియదు, వారికి వాక్యం తెలియదు. కాలాన్ని ఎలాగ ఎరుగుంటానది దేవుడు నేర్పుతున్నాడు నీకు నాకును కదా. ఎలాగ నిద్ర మేలుకున్నట్టు అనేది దేవుడు తట్టి నేను లేపుతున్నాడు. జాగ్రత్త.
పరిశుద్ధ జీవితంలో నిద్రపోతున్నావేమో, నీతి జీవితంలో నిద్రపోతున్నావేమో, నీతియుక్తమైన బలులు అర్పించడంలో నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో, దాంట్లో నిద్రపోతున్నావేమో. నా కుమార్తె, నా కుమారుడా, ప్రియమైన సంగమా, ఒక్కసారి తెరి చూసి వెలుగులు చూసి లేచి నుంచుని, అయ్యో నిజమే నా కాలమును నేను ఎరిగాను, నిజమే చాలా కాలం వరకు చీకట్లో ఉన్నాను, ఇంకా నిద్రలోనే ఉన్నాను, ఒక రక్షణ దొరికింది, ఇంకో రక్షణ కొరకు నేను ప్రయాసపడలేకపోతున్నాను. నిజమేనండి. ఈ దినాన సంఘానికి ప్రయాసం ఉందా? సంఘానికి ప్రయాసం ఉందా? అండ్ రాళ్ళు బండలు మోయమనట్లేదు, అంతే కదా. సంఘానికి వచ్చిన వాళ్ళందరూ 100 కేజీలు బండ్లు మోసారండి అంటే మోసుకొస్తారా? మా చరించాను అన్న కారు చాలదనియా, కాకపోతే జేసీపీ అయితే పెట్టగలను, కానీ ఏది మోయలేను. దేవునికి స్తోత్రం. ఈడు అత్తమన సముద్రానని గోపికి వీళ్ళందరికీ అందరికీ జ్వరాలు వచ్చేస్తాయి. తినేస్తున్నాడు ఇటు ఒకడు. సంఘానికంటే ఏదో విధంగా వస్తాం, కానీ 100 కేజీల బరువు మోసుకునే వస్తాం. దేవునికి స్తోత్రం. అంతే కదా. సంఘానికంటే ఏదో బాధపడి వస్తాం, బాధపడి. దేవునికి స్తోత్రం. దేవునికి సమయం ఇచ్చి బాధపడి కష్టపడి అతి కష్టంగా 12 వరకు కూర్చొని 12:30 వరకు కూర్చొని, దేవునికి స్తోత్రం, నువ్వు రావడం వల్ల దేవునికి మహిమ. హల్లెలూయా. నిజమే. ఆయన అంటాడు మనం ఏది మోయక్కర్లేదు. నిజమే. నీకు ఇచ్చిన రక్షణలో మెలకు కలిగిన ఆత్మ కలిగి ఉంటాట. ప్రతి దినాన్న ఏం చేస్తావు? నా సమయాన్ని నేను ఎరుగుతాను. ఏంటి నాకు ఇచ్చే సమయం? అందుకంటే మీకు ఇచ్చిన సమయంలో మీరు పరిశుద్ధ సంపాదించుకుంటున్నారా? మీకు ఇచ్చిన సమయంలో విశ్వాసంలో ఫలిస్తున్నారా? మీకు ఇచ్చిన సమయంలో నీతియుక్తమైన బలులు చెల్లించగలుగుతున్నారా? మీ ఇచ్చిన సమయంలో మీకు కన్నీరు కార్చి నీ రోదన ధ్వని ఆయన వినగలుగుతున్నాడా అంటే జీరో అండి. ఇది ఉపవాస ప్రార్థనలకే. నిజమే. అందుకే మనకిచ్చిన సమయం ఏదైతుందో, కాలం ఏదైతుందో, దాన్ని ఎరుగుట ధన్యత. ధన్యతనా? ఎరగలమా? ఎరిగేం చేస్తాం? అయ్యా నిజమయ్యా, నేను ఎప్పుడో రక్షింపడ్డానయ్యా, దేని కొరకు నన్ను రక్షించావు. అందుకే ఆయన యోచనలో అంట, దేవుని యొక్క యోచన అంటే దేవుని యొక్క ఆలోచనలో కదా. నువ్వెక్కడున్నావు? ఆయన ఆలోచన వేరే, నా పట్ల నీ పట్ల. ఆయన యోచన వేరే. యోచన అంటే ఆలోచన. దేవుని స్తోత్రం. ఆయన యోచనలో నేను ఎక్కడున్నావు? ఆయన అనుకుంటాడు, నన్ను పిలిచి నేను రాజుని చేయాలని ఆయన ఆలోచన, ఆయన యోచన. నా పరిస్థితి పంది. ఈయనేమనుకుంటాడంటే ఈ పందిని తీసుకెళ్ళి సింహాసనం కూర్చోబెట్టాలని ఆయన అనుకుంటాడు. ఆయన యోచన అది. కానీ ఈ పంది ఏం చేస్తుంది? ఆయన యోచన ఎరక్క, ఆయన ఆలోచన ఎరక్క, ఆయన ఆలోచనలో ఎంత పర్సంటేజ్ నేను దేవుళ్ళు ఉన్నాను తెలియక కూర్చోబెట్టినా కూడా మీరు ఎక్కడికి వెళ్తుందంట? నేను పందిని అనుకో, పంది యొక్క యోచన ఏంటి? దేవుని స్తోత్రం. దేవుని ఆలోచన ఎరగని స్థితిలో దేవుని ఆలోచన పెరిగితే అంట, అమ్మో నిజమే కదా, నేను ఎక్కడుండవలసిన ఎక్కడ పెట్టాను నన్ను. ఎరిగితే అమ్మో ఇంకా నేను మొదటి స్థానంలో ఉన్నానే, అమ్మో ఇంకా నేను 1లో ఉన్నానే, అమ్మో నేను ఇంకా 2లోనే ఉన్నానే. నేను దేని కొరకు దేవుడు నిర్మించాడు చెప్పండి? దేని కొరకు మిమ్మల్ని దేవుడు రక్షించాడు? అదంతా నాకు అనవసరం అండి. మీ సంఘం వచ్చేటకు ఇదే మాకు ఎక్కువ. ఒక్కొక్కరి పట్ల చెప్పండి, ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క సంకల్పం, ఒక సంకల్పం కలిగి దేవుడు ఉన్నాడంట. కానీ క్రైస్తవ సంఘం ఈ దినాన ఆ సంకల్పం కలిగి నేను దేవుడు రక్షించాడు. ఆ సంకల్పం యొక్క యోచన వేరే, ఆలోచన వేరే. కానీ నువ్వు దాన్ని ఎరుగక నీ భక్తి జీవితం మధ్యలోనే, నీ విశ్వాస జీవితం మధ్యలోనే వదులుతున్నావు. సంఘానికి వస్తున్నావు, రాక్ కాదు, లేదా వదిలేస్తున్నావు మనం. నిజమే, గుర్తు రావట్లేదు. అయ్యో సమయం ఇచ్చావు నాకు, ఈ సమయంలో నా గృహాన్ని నేను సిద్ధపరచుకోవాలి. నిజమే, నువ్వు సమయం ఇచ్చావు. అందుకే అంటారు వాక్యం ముందు ఏంటంటారు? కార్య ఆరంభం కంటే కార్యాంతము మేలు. ఎందుకు ఈ మాట చెప్పబడుతుంది? కార్య ఆరంభము కదా గొప్పది అనుకోకూడదంట.
ఏది గొప్పది? అంతం అది. ఏది గొప్పది? కార్యారంభము ఈ గృహానికి పునదేశం. ఏం కనమల్లా కొంత ఇదే గొప్పది అనుకుంటారు. గొప్పదేంటి? కట్టబడిన తర్వాత గొప్పది అవ్వాలా. కానీ మధ్యలో ఏమవుతుందండి? మధ్యలో ఏమవుతుంది? క్రైస్తవుడు చెక్ చేసుకోలేకపోతున్నాడు. క్రైస్తవుడు ఒక సమయం దేవుడిచ్చాడు కదా, ఒక కాలాన్ని దేవుడిచ్చాడు. ఆ కాలాన్ని ఎరిగి నిద్ర మేలుకోలేకపోతున్నాడు. వెలుగు సంబంధాలుగా ఉండలేకపోతున్నారు. నేను కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు అన్నట్టుగా అంతం వరకు నీకు పరిశుద్ధతను, నీకు నీతిని నిలబెట్టలేకపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమే. అందుకే ఒక గృహం కట్టినప్పుడు పునాదులు ఏం కనబడదు. మనకి కనబడుతుందా? చాలామంది ఇంజనీర్ మ్యాప్ ఒకటి కనబడుతుంది, నీకేం కనబడుతుంది. అది గొప్పది అనుకుంటారు. కానీ ఎప్పుడైనా గొప్పదని ఎప్పుడు కనబడుతుంది? పరిపూర్ణము అయినప్పుడే కదా గృహం. సూపర్ రా. ఎందుకంటే మ్యాప్లో చూసినప్పుడు ఏం కనబడలా. దేవుడికి స్తోత్రం, దేవుడికి మహిమ. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నాడు. మన కాలాలను, మన సమయాన్ని దేవుడు ఇద్దరిని గుర్తు చేస్తున్నాడు కదా. నీకు ఇచ్చే సమయం ఏ విధంగా ఉంది, ఆ సమయంలో నువ్వు ఎంత పరిపూర్ణుడిగా మారావు. ఎందుకు సమయం అని ఇక్కడ వాక్యం, కాలం అనే వాక్యం చెప్పబడుతుంది కదా. కాలాలు గడుస్తున్నాయి, మనకి ఏజ్లు వెళ్తున్నాయా? బండి నడుస్తుందా? దేవుని ఇస్తాం. ఏదోలా నడుస్తుందా నీ బండి? ఏంటంటే మా గోపిరెడ్డి ఏంటి మీ యొక్క జీవితం, నీ కాలం ఎలాగుందంటే, అనయ్య ఏదోలా నడుస్తుంది. అది ఎలాగైనా నడచ్చు. జాగ్రత్త. ఈ జీవితం ఎలాగైనా నడచ్చు. కోటీశ్వరుడు అవ్వచ్చు, దగ్గర అవ్వచ్చు, 3 రోజులు భోజనం లేకపోవచ్చు. ఏదైనా ఈ కాలంలో నువ్వు నడచ్చు. కానీ ఆత్మీయ జీవితంలో ఒక సమయం ఉంది, ఒక కాలం ఉంది. ఆ కాలంలో కదా నువ్వు ఎలా పడతావు నడడం వెళ్ళలేదంట. చెప్పండి, ఎలా పడతావు నడడం వీలేదో. మాట అంటే మాట మీద ఉండాలి. మాట అంటే మాట మీద ఉండాలి. అవునంటే అవును చెప్పండి, కాదు అంటే కాదు, అంతే. ఈ జీవితానికి ఈ జీవితం చాలా వ్యత్యాసండి. కానీ ఈ బాహ్యమైన జీవితము కదా, అంటే ఈ బాహ్యమైన కాలము ఈ కాలం మీద, ఈ సమయం మీద నన్ను క్రైస్తవ సమయం మీద ఏలుబడి చేస్తుంది. లేలేయా. కానీ గుర్తెరగట్లా అనియా నా పరిస్థితి కాబట్టి నేను ఆత్మస్థితిలో లేగలేకపోతున్నాను, ఉజ్జీవింపబడలేకపోతున్నాను నేను అన్నవారు ఉన్నారు కదా. లేలియా ఒక్కడికి రైలు లేలియా అన్నవారు ఉన్నారా? దేవుడికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే. మన మనోడితో ఒకరు అన్నారంట, అంత భక్తి జీవితం చేయాలంటే పనులు మానుకోవాలన్నట. చెప్పండి, ఊరుకోయ్యా, అంత భక్తి మేము చేయలేం. ఆ భక్తి అంత భక్తి జీవితం అంటే దేవుడు మాట్లాడే భక్తి జీవితం చేయాలంటే పనులను మానేసుకోవాలి. అలా కూర్చోవాలి ఇంట్లో అంట. దేవుడికి స్తోత్రం. అలాగైతే అపోస్తలుడు పౌలు గారు ఏమైపోవాలి? అవునా? అని పని చేసుకొని కదా సేవ చేశాడు. దేవుని స్తోత్రం. మరి దేవుడు మాట్లాడుతున్న ప్రవక్తలు ఏమైపోవాలి? మోసే ఏమైపోవాలి? దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అంటే అర్థమేంటి? నిజ జీవితంలో వచ్చే ఈ కాలం పెడుతున్న, ఈ నిజ జీవితంలో కాలం పెడుతున్న శ్రమలకు వీళ్ళు ఏమైపోతారంట? లోబడిపోతారు. దేవుని స్తోత్రం. దీన్ని జయించలేరు. నువ్వు దీన్ని జయించిపోయినా పర్లేదు, దాన్ని మాత్రం జయించాలా. దీన్ని ఆత్మీయ జీవితంలో మెలకు కలిగిన ఆత్మ లేకపోతే నువ్వు నిజమే ఇగో కాలం ఎరిగి ఉదయకాలం అయింది నువ్వు నిద్రలోంచి లేకపోతంట నీ క్రైస్తవ జీవితం నాశనం అయిపోతుంది. జాగ్రత్త. లేలుయా. అందుకంట మంచిది, అద్భుతం, నీకు రక్షణ వచ్చిందంటే ధన్యతే. అద్భుతమైన రక్షణ దేవుడికి అనుగ్రహించాడు, మంచిది. కానీ నీవు కదా నీ సమయాన్ని ఒక క్రైస్తవుడు ఎరిగి, అయ్యా నాకు ఇచ్చిన సమయము 100 అయితే, ఎగ్జాంపుల్ చెప్తా, 100 అయితే అయ్యా నేను ఇంక 20లో ఉన్నాను. ఎవరు గ్రహించగలరు? గ్రహించుట ధన్యత. ఇంకో ధన్యత ఏంటంటే, అయ్యా ఇది కాదు రక్షణ, నా ముందు ఒక రక్షణ ఉంచావు, నాకు ముందు ఒక విశ్వాసం ఉంచావయ్యా.
ఆ రక్షణ నా మీద ఆపాదించబడి వరకు అయ్యా నన్ను కరుణించు అని ప్రార్థన చేయటం ధన్యత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అంటాడు మత్తయి సువార్తలో అనుకుంటా 24వ అధ్యాయము, మత్తయి సువార్తలో 24వ అధ్యాయము 42 చదవమ్మా గబగబా. నేను ఆకలి గొంటిని క్షమించండి. కావున ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో హల్లెలూయా. ఎందుగా మార్చబడుతుంది? ఎందుగా మార్చబడుతుంది చెప్పగలమా? ఎప్పుడు వస్తాడు ప్రభు? ఇక్కడ వాక్యం అదే చెప్పబడుతుంది 42లో. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండడి. హల్లెలూయా. అంటే ఆయన రాబోతున్నాడు తొందరగా, అది మాత్రం తెలుసు, కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎస్ అంటే అర్థం ఏంటి? నీకు ఇచ్చిన సమయం అయిపోయింది. ఇచ్చే సమయం ఒకరోజు చెప్పండి, 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు ఒకది. ఆయన సమయం లెక్కట్లేదు సార్ అండి. ఒక్కరోజు 1000 సంవత్సరాలట. 1000 సంవత్సరాలు ఒక దినముగా ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో నువ్వు ఈ దినాన్ని వస్తావా? నిజమే. అందుకే నేను నిద్ర మేలుకున్నాను. దరిద్రమైన జీవితంలో లేను, ఆత్మీయ స్థితిలో నిద్రా జీవితంలో లేను, నేను మేల్కున్నాను. నేను కనుగొన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం చెప్పబడుతుంది, ఏ దినమున ప్రభు వస్తాడో నీకు తెలియదు కనుక, ఏ జామున వస్తాడో తెలియదు కనుక. హల్లెలూయా. ఏ జామున వస్తాడు? ఏ జాము అండి? దినానికి 4 జాములు అంట. 4 8 జాములు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమే. ఏ జాము వస్తాడో తెలియదు. అందుకే అన్ని వేళలా అన్ని జాముల ఆత్మీయ స్థితిలో మెలకు కలిగి కదా, మెలకు గల ఆత్మ కలిగి నువ్వు జీవించగలిగితే అంట. ఎందుకు మెలకు కలిగిన వాక్యం చెప్పబడుతుంది? ఆయన వస్తున్నాడు కాబట్టి నువ్వు సర్దుకోవాలా? ఆయన వస్తున్నాడు కాబట్టి నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావో ఉండాలా? నిజమే. ఎందుకు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్పబడుతుంది. ఏ ఉపమానం అది? 10 మంది కన్నికల ఉపమానం చెప్పబడుతుంది. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. హల్లెలూయా. అమ్మా చివరికి ఏమవుతుంది క్లారిటీగా? 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. వారి జీవితం ఏంటి? కన్యకలు. వారి జీవితం ఏంటి? సమస్తమును విడిచిపెట్టిన వారు. వారి జీవితం ఏంటి? ఇంకా లోకము కానీ సినిమాలు కానీ ఏది కూడా తెలియని వారు. వారి జీవితం ఏంటి? సమస్తమును కూడా విడిచిన వారు. అందులో 10 మంది కూడా ఆ విధంగా ఉన్నారు. అందులో 5 బుద్ధి గలవారట, 5 బుద్ధి లేనివారు. వీరు కూడా సమస్తం విడిచిపెట్టిన వారే. జాగ్రత్త. అంటే అద్భుతమైన సత్యములు కట్టబడ్డవారే. ఇక్కడ బుద్ధి లేని వారు అని ఎందుకన్నారు చెప్పండి? వీరందరూ కూడా ప్రయాణమై మనలాగే 2 గుంపులుగా ప్రయాణమై మనలాగే ప్రభు రాబోతున్నాడు కాబట్టి, పెళ్లి కుమారుడు రాబోతున్నాడు కాబట్టి ఆయన ఎదుర్కొన్నటకు మేము వెళ్తామని వెళ్ళారు. ఆయన వచ్చుట ఆలస్యమైంది. ఇప్పుడు ఆలస్యమే అవుతుంది. లేలేయా. ఎప్పుడు వస్తాడో వాళ్ళకి తెలియదు. ఆలస్యం అయింది కాబట్టి నేను నూనె సిద్ధపరచుకున్నాను, నూనె సిద్ధపరచుకున్నాను. నేను వెలుగుమయం కూడా అయ్యాను. జాగ్రత్త, ఏ లోపము లేదు. దేవుని స్తోత్రం. కానీ వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే 5 బుద్ధి గలవారు ఏం చేశారంట? ఆయన నిద్ర మేలుకొని కాలము సమీపిస్తుందని ఎరిగి, అమ్మో ఒకవేళ రావడం ఆలస్యమైతే ఈ నూనె అయిపోద్దేమో అని తెలుసుకొని ఇంకా కొంచెం నూనె క్యారీ చేశారు వాళ్ళు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటండి? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇదేనా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు? కొంతమంది చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. బా ఏం కట్టబడ్డారయ్యా, మంచిది. కానీ అసలేంది ఏముండాలంట? అన్నీ విడిచిపెడతాం. కానీ నీ సమయంలో కదా, నీ కాలము, నీ సమయము కదా, దేవుని యోచనలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు తెలుసుకోలేవు. ఎక్కడ దొరికిపోతాడు? నేనే మీరు అంత పరిశుద్ధ, నేను ఎక్కడ దొరుకుతానంట చెప్పండి? అంత బాగుంది, సూపర్, అంత సూపర్. ఆయన వచ్చేసరికి కదా వీళ్ళు నిద్ర మేలుకొని
అందరూ నిద్ర మేలుకున్నారు. వీళ్ళు మేలుకున్న వాళ్ళకి వీళ్ళు దీపాలు ఆరిపోతున్నాయి. కొంచెం నూనెవరా అంటే, ఇది మీకును మాకును చాలదు కనుక మీరు కొన్నవారి దగ్గరికి అమ్మేవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అనగానే పరిగెట్టడం వీళ్ళు. వీళ్ళు ప్రభు వచ్చాడు, తలుపులు తెరవబడ్డాయి, 5 వెళ్ళి ఉన్నారు. లేలుయా. ఇదేందయ్యా, ఆస్తులు లేవు, పాస్తులు లేవు, గృహాలు లేవు, బిడ్డలు లేరు, పెండ్లు లేదు, లోకాశ లేవు, సినిమాలు లేవు, ఏది లేదు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎలాగ బ్రతుకు, నీవు కదా దేవునికి యోచనలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలుసుకోలేకపోతాంట నువ్వు ధన్యుడు కానేరడవో. దేవుని అదే నేను ఏ స్థితిలో ఉన్నాను, అమ్మో నాకు ఇచ్చింది ఏంటి, అద్భుతం, పవిత్రంగా పరిశుద్ధంగా నేను నిలబడుట. వాళ్ళు నిలబడలేకపోయారండి. తర్వాత వచ్చి అయ్యా తలుపులు తీయంటే ఏమన్నారు, మీరు ఎవరు నాకు తెలియదు, పోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిన్ను నన్ను కాదు ఎవరిని ఆయన వదలడు. చెప్పండి, నేను 10 రోజులు ఆనందం లేదు ఆయన, అది అనవసరం అండి ఆయనకి. జాగ్రత్త. ఏ అవసరం ఉండాలంట? దేవునికి ఆలోచనలో నేను ఏ విధంగా ఉన్నాను, ఆలోచన ప్రకారముగా నేను ఎంత సంపాదించాను. నేను సంపాదించాను డబ్బులు కాదండి, కృప ఎంత సంపాదించాను అని అంటాడు. నువ్వు 100కి 100 చెప్తాను కదా, 100కి 100 పరిశుద్ధత, 100కి 100 నీతి, 100కి 100. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంపాదించావు? కాలం ఎరగమంటే అదే, కాలమును ఎరిగి నిద్ర మేలుకోవడమంటే అదే. అంటే అర్థమండి, ఒక క్రైస్తవుడు ప్రతి దినాన నీ కాలాన్ని ఎరిగి ప్రతి దినాన మేలుకోగలిగి, అయ్యా ఈ దినమునకు అనుగ్రహించావు కదా, ఇగో ఈ దినములో నేను కాలం ఎరిగాను, ఇగో ఈ సమయాన్ని నాకు ఇచ్చావు, ఈ సమయంలో నీ యొక్క సన్నిధిలో నేను ఎంత సంపాదించాను, ఎంత నేను మోకరించగలిగాను, ఎంత కన్నీరు కార్చగలిగాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదంటే కొలత. ఆ కొలతలో ఏమి తేడా వస్తే నువ్వు నిద్రలో ఉన్నట్టే. హల్లెలూయా. అందుకే ప్రభు ఎప్పుడు వచ్చినా తెలియదు, తెలుసా? ఒకసారి మీరు రిపీట్ 43 ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండని ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చిన గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. సిద్ధముగా ఉండమంటే బైబిల్ పట్టుకొని ఓ రెండు వాక్యాలు జోబుల్లో పెట్టేసుకొని, మంచి వాక్యం బ్యాగ్లో పెట్టుకొని, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని, దేవుని స్తోత్రం, అయ్యా నీ కొరకు నేను సిద్ధంగా ఉన్నానంటే ఎత్తపడతామా? మన ప్రయాణం ఎలా ఉందంటే అన్నీ సర్దుకొని టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కడం, ట్రైన్కి ఫ్లైట్ ఎక్కడం, ఆ దగ్గర రానివ్వడండి, సమస్య లేదు. సెంటర్లో ఆ గేట్ దగ్గర నిన్ను ఆపేస్తాడు. ఏంటిదే నేను ఇంత నువ్వు ఎంత సిద్ధపాటు అయినా కూడా నువ్వు నీ జోబులో ఏం లేదు, టికెట్ బుక్ అయిన జోబులో టికెట్ లేకపోతే పని చేయవు. దేవుని స్తోత్రం. అయితే మొబైల్ అని చూపించు, లేకపోతే అది చూపించు, ఏది నాది లేదంటే పో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. నీకు ఇవ్వబడిన దాంట్లో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీకు ఇవ్వబడిన ఏదైతే పరిశుద్ధ ఇవ్వబడిందో, ఏదైతే విశ్వాసం ఇవ్వబడిందో, అందులో కాలం ఎరిగి సమయం ఎరిగి, అయ్యా ఈ సమయం నాకు అనుకరించావో, ఈ సమయంలో ఇది పరిపూర్ణంగా నేను చేయగలిగానా, నేను పరిపూర్ణత సంపాదించగలిగానా అని క్రైస్తవుడు అంట ప్రతిదినం మెరుగుగిన ఆత్మతో మోకరించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చేయకపోతే ఏమవుతుంది? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆది కాలంలో కనబడే యోసేపు కదా, నేనంట ఆయన కాలం ఎరిగాడా? తీయక్కలేదు. అందరూ తెలిసిన యోసేపు అందరికీ నోట్లో నాలుగు ఉంటాడు, తెలుసు అందరికీ, అంతే కదా, అంతేనా? దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అద్భుతమైన ఆయన కాలం ఎరిగాడంటారా? ఎరిగాడా? హల్లెలూయా. అని ఎరిగాడు కాబట్టి నిన్నను ఐగుప్తుకి రాజు అయ్యాడు. లేకపోతే అవుతాడా? నిజమే, అవుతాడా? నిజమే. మన జీవితం మనం అనుకుంటాం. నిన్న జరిగిన వాక్యం చెప్పా,
కీర్తన 66:10 వెండిని దావీదు నిర్మలం రాసిన కీర్తన చేసినట్టు కదా, ఏమంటాడు అక్కడ? వెండిని నిర్మలం చేసినట్టు నిర్మలం చేస్తున్నావు. ఆ? వెండిని నిర్మలం చేసినట్టు. మొదటి నుంచి చదివితే బాగుంటుంది. మొదటి నుంచి చదివితే బాగుంటుంది. వెండిని నిర్మలం చేసినట్టుగా అనేది రెండో స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటి? పరిశోధించు. అయ్యా నువ్వు నన్ను పరిశీలన చేస్తున్నావు. అది అదే మనిషి వెండి కదా బాగా గుర్తుంది కాబట్టి వెండిని పలుకుతున్నారు. అది కాదు, చదవండి. అయ్యా దేవా 66:10 దేవా నీవు మమ్మను పరిశీలించినావు. నీవు మమ్మల్ని పరిశీలించినావు. వెండిని నిర్మలము చేయ రీతిగా వెండిని నిర్మలము చేయ రీతిగా మమ్మను నిర్మలను చేసి ఉన్నావు. ఈయన కాలాన్ని ఎరిగాడా? ఈయన ఇచ్చిన సమయాన్ని ఈయన ఎరిగాడా? ఎస్, నిజమే. ఎందుకు ఇవన్నీ చూసుకుంటున్నాడు ఆయన. ఇవన్నీ కూడా ఆయన జీవితంలో దావీదు ఏమంటున్నాడు కదా, అయ్యా నీవు నన్ను పరిశీలన చేసి ఉన్నావు. నేను చెప్పాను కదా, దేవుని యొక్క పరిశీలనకు వస్తే ఒక కృప, నీకు నీవే పరిశీలించుకొని అయ్యా వెండిని నిర్మూలన చేసినట్టుగా నువ్వు నన్ను నిర్మూలన చేయంటే ఒక కృప దొరుకుతుందంట. ఏ కృప కావాలి? ఏ కృప కావాలి? దేవుని చేత పరిశీలన పడ్డ కృప, లేదా మనకు మనం పరిశీలన చేసుకుని అయ్యా నేను ఈ విధంగా ఉన్నాను నన్ను క్షమించు, ఇగో వెండిని పవిత్రపరిచినట్టుగా నన్ను పుటంవై అన్న ఒక కృప. ఏ కృప కావాలి? ఏ కృప? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. లూసిఫరు పాపం చేశాడు, హృదయాలోచనలో పాపం చేశాడు. దేవుడు వచ్చాడు, వచ్చిన తర్వాత దేవుడు పరిశీలించాడు, కానీ నేను పరిశోధనలోకి చేసుకోలేదు. ఆయన పరిశీలించాడు, పరిశోధించాడు. ఆ పరిశోధనలో సాతాను గాడు లూసిఫరు, సాతాను కాదు లూసిఫరు పడిపోయాడు, నిలబడలేకపోయాడు. కృపలో, పరిశుద్ధతలో, నీతిలో నిలబడలేకపోయాడు. ఎందుకు? కాలం ఎరగలేకపోతే, సమయాన్ని ఎరగలేకపోతే ఆడ స్వభావం మనలో ఉన్నట్టే. ఎవరి స్వభావము? నువ్వు భాషలు మాట్లాడు, పరిశుద్ధత నేర్చుకో, కానీ ఆడ స్వభావం నీళ్ళు పనిచేస్తుంది. ఎందుకు? అందుకంట దేవుడు పరిశీలించక ముందే నువ్వు పరిశీలించుకొని అయ్యా నేను ఈ విధంగా ఉన్నానయ్యా అంటేట నువ్వు శోధనలో నిలబడతావు. చెప్పండి, కొలిమిలో నిలబడతావు. నువ్వు కాలిపోయినా కొలిమిలో నిలబడతావు అంట. దేవుడికి స్తోత్రం. మరి దావీదు కలగన్నాడు, ఆయన నువ్వు వెండి నిర్మూలన చేసి నన్ను చేసి ఉన్నావు, నువ్వు నన్ను పరిశీలిస్తున్నావు అంటున్నాడు. ఆయన ప్రార్థన ముందు ఆయన చేస్తున్న ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసా? ఆయన పరిశీలించుకొని అప్పగించుకొని అంటున్నాడు, అయ్యా నువ్వు నన్ను పరిశీలించున్నావు. దేవుని స్తోత్రం. మన పరిశీలన కొంతవరకు ఉండొచ్చేమో, కానీ ఆయన పరిశీలన చెప్పండి, మన పరిశీలన కొంతవరకే. అందుకని కొంతవరకు నీ పరిశీలన నీకు అప్పగించుకుంటాడా ఆయన పరిపూర్ణ నీ పరిశీలన చేయగలడు. ఈ పరిశీలనలో నువ్వు నుంచోగలవు కృపలో. లేకపోతే ఏమవుతావంట? నాకే రావాలా శోధన? చెప్పండి, నాకే రావాలా ఈ శోధన? అయిపోయింది నీ పని. ఏంట ఆయన పరిశీలించి నేను వెండిని నిర్మూలన చేస్తున్నట్టుగా చేస్తాడు కాబట్టి కదా దావీదు నుంచున్నాడు, సౌలు నుంచోలేకపోయాడు. సౌలు నుంచున్నాడా? దావీదు మామ నుంచున్నాడా? ఆయన అవశక్తుడే. ఆయన కత్తి వాటం గురించి చెప్పబడుతుంది. నాకు గూసం వస్తాను చదివితే. ఆయన యుద్ధం గురించి, యుద్ధ లక్షణం గురించి, యుద్ధ శైలి గురించి చదువుతుంటే సౌలుకి ఇచ్చిన అభిషేకం ఎటువంటి తెలుసా? దేవుని స్తోత్రం, హల్లెలూయా, అద్భుతమైన అభిషేక్తుడు. కానీ ఆయన కాలాన్ని, ఆయన సమయాన్ని ఆయన తెలుసుకోలేకపోయాడు. అయ్యా ఎందుకంటే ఆయన అంటాడు కదా, నువ్వు ఎవ్వ శత్రువు నువ్వు దేన్ని ఉంచకంటే కొవ్వినా ఏం చేశాడు? దూడలు ఉంచాడు. ఎవ్వెందుకురా అంటే, అయ్యా నీ కొరకే, నీకు బలర్పించుటకే. దేవుని స్తోత్రం. శాసనం ఉంచద్దని చెబితే నీకు బలర్పించుటకే ఉంటాను, నువ్వు చప్పిస్తున్నాను నన్ను. ఇలా దావీదు ఎందుకు వస్తాడండి? హల్లెలూయా, 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 హల్లెలూయా. కారణం ఏంటి అంటే దేవుడు చెప్పిందేంటి కదా నువ్వు చేస్తుందేంటి, దేవుడు మాట్లాడుతుందేంటి నువ్వు చేస్తుందేంటి. అవునా? దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? కానీ ఏం చేస్తున్నావు? అయ్యా ఒక మూలన కొంచెం ఉంచుకుంటా. ఏంటి చెప్పు? ఒక మూలన కొంచెం ఉంచుకోవచ్చు, కానీ నీ పరిశీలనలోని నీకు సమయంలో దాన్ని మళ్ళీ ఏం చేయాలా? చంపాలా, చంపేయాలా. దేవునికి స్తోత్రం. కానీ మనం ఏం చేస్తాం? ఉపవాస 3 రోజులు పరిశుద్ధం అవుతామంట,
3 రోజులు ఉపవాస ప్రార్థనలు అయిన తర్వాత ఒక రోజుకి మెల్ల 3 నెలలు వచ్చేప్పటికి పూర్తిగా నిద్రపోతా ఉన్న సంఘం అంతా. మెల్ల డొప్పు పట్టుకొని నేను నెల రోజుల నుంచి ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, పలానా డేట్లో ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, నేను కొడుతున్నా. కొంతమంది మొన్న అయితే అందరూ నిద్రపోయారు, కొంతమంది బాగోలేదు, ఓకే లీవ్ ఇచ్చి. బాగున్నాళ్ళు కూడా తెగ నిద్రలు వస్తాయండి. లేలుయా. నువ్వు సినిమాకి వెళ్తే పోరాటం రాదు, చెప్పండి. సినిమాకి వెళ్తే పోరాటం వస్తుందా? సైట్ సీయింగ్ వెళ్తే పోరాటం వస్తుందా? మళ్ళీ ఏం ప్రయత్నం, అయ్యా నేను ఆ స్థలానికి వెళ్ళినట్టుగా సహాయం చేయండి. స్తోత్రం. ఏ స్థలానికి వెళ్ళినట్టుగా? యా ఆ స్థలము నీ సృష్టిలో గొప్పదట కదా, అది నిన్ను చూచుటకు సహాయం చేయి. నీ బాంధం కాదు అన్నా, నాకు సహాయం చేశాను అందుకే వెళ్ళొచ్చాను. దేవుడు చాలా సహాయం చేశారు బ్రదర్, అందుకే నేను వెళ్ళొచ్చాను. దేవుడు సహాయం చేయడం వెళ్ళం కదా. అది పాపం చేయడానికి దేవుడు సహాయం చేస్తాడా? పాపం చేయడానికి దేవుడు సహాయం చేస్తాడా? దేవునికి స్తోత్రం. లేలుయా. అందుకంట మనం చేస్తున్న భక్తి ఏ విధంగా ఉంది? అవకాశం ఇచ్చాడు కదా, దాన్ని ఏం చేయమన్నాడు? పూర్తి చంపకపోతే శాసనం ఉంటే నువ్వు శపించబడతావు. దేవుని స్తోత్రం. ఆయన శపించబడటంటే ఈ కొత్త నిబంధనలో కదా, నిన్నేమని దేవుడు మొత్తడో జాగ్రత్త, నువ్వు విడవబడతావు. సింపుల్ చెప్పండి, విడవబడతావు. సింపుల్. హల్లెలూయా. సౌలు జీవితంలో అదే జరిగింది కదా, విడవబడ్డాడు కదా, అవునా? ఎస్, అయినా తెలుసుకోలేదు. ఎస్, తెలుసుకోలేకపోయాడు కదా. అంటే పరిశీలించాడా సౌలుని? ఎస్, ఆ పరిశోధనలో ఆయన నిలబడలేకపోయాడు. దావీదుని పరిశీలించాడు, ఆ పరిశీలనలో ఆయన నుంచున్నాడు. ఎందుకంటే ఆ పరిశీలనలో దావీదు కూడా తను తాను ఎక్కడున్నాడో తెలుసుకున్నాడంట. అయ్యా నేను పాపం చేశానయ్యా, అయ్యా నేను అవధేత చేశానయ్యా, అయ్యా నేను ఒకరిని చంపానయ్యా. గొప్పవాడే దావీదో. అదే అంట. దావీదు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు మనందరి తండ్రి అయితే కదా, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి తండ్రి అయితే దావీదు యేసుక్రీస్తు తండ్రి అంట. నిజమే. ఎంత గొప్పవాడు. ఆయన కూడా ఆ ప్రార్థన చేస్తున్నాడు. మనకి ఏమీ కాదు, మన ప్రార్థన తండ్రి 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 క్షమించవా క్షమించవా క్షమించవా, ఎప్పుడు అదే ప్రార్థన. మంచిది చెయ్యొచ్చు, కాదంట్లా. మనకి తండ్రి అయినా కానీ సర్వలోకనాథుడు ఎవడు కుమారుడు? దావీదు కుమారుడు అంట. దేవుని స్తోత్రం. అందుకట ఆయన ప్రతి పరీక్షలోనే ఆయన నిలబడ్డా. ఎస్, అందుకే కాలం ఎరిగి నిద్ర మేలుకొని మంచిదే, బాగానుంది వాక్యము. నిజమే. ఈ సమయాన్ని మనం ఎరగలిగితే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నీకు తెలుస్తుందంట, ఏ భక్తి జీవితం చేస్తున్నావు నీకు తెలుస్తుందంట, ఏ పరిశుద్ధిలో ఉన్నావో నీకు తెలుస్తుందంట, ఏ నీతిలో ఉన్నావో నీకు తెలుస్తుందంట, ఏ విశ్వాసంలో నువ్వు కట్టబడ్డావో, విశ్వాసంలో నీ స్థితిగతులు ఏంటో క్రైస్తవుడు తెలుస్తుంది. లేకపోతే తెలియదు, లేకపోతే ఎరగదో. దేవుని స్తోత్రం. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 29 అనుకుంటా, అక్కడి నుంచి చదవనమ్మా. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును. హల్లెలూయా. చెప్పండి ఏమన్నాడు ఇక్కడ? కాలము కొంచెమే ఉంది, అయిపోయింది కాలము. కాబట్టి ఆ కాలాన్ని గుర్తు చేస్తున్నాడు. భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టును, లోకములో ఉన్నవారు లోకములో లేనట్టు. ఇప్పుడు భార్య తీసేద్దాం, పక్కన లోకం పెడదామా? లోకంలో ఉన్నవారు లోకములో. ఇదేంటండి అపోస్తలుడు పౌలు కలగంటారేంటి? భార్యలు లేకపోతే అలగవద్ది. భార్యలు ఉన్నవారు లేనట్టుగా చదవము.
ఏడ్చువారు ఏడవనట్టును, ఏడ్చువారు ఏడవనట్టుగా, సంతోషపడేవారు సంతోషపడనట్టును, సంతోషపడేవారు సంతోషపడనట్టుగా, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది, ఈ లోకపు నటన గతించుచున్నది. మీరు చింత లేని వారై ఉండవలెనని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువుని ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గురించి చింతించుచున్నాడు. ఎందుకు ఈ వాక్యం చెప్పబడుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి మాట్లాడుచున్నాడు కదా. ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. చివరి 20-30 వచనం చదువు. ఏడ్చువారు 31 చదువు. ఈ లోకం అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏంటా అమితముగా అంటే అర్థం కొంచెం అనుభవించచ్చా? కొంచెం దేవుని చదువుదాం. బ్రదర్ వాక్యం ఉంది. ఈ లోకంలో చదువు వాక్యం. ఈ లోకంలో అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. అంటే ఆ వాక్యం ఉంది కాబట్టి కొంచెం అనుభవంలోకి తీసుకొద్దామా? లోకాన్ని తీసుకొద్దామా? మంచి పిండిలో పులిపిండి, కొంచెం చిన్న పులిపిండి కలిపితే ముద్దంతి పులుసు. మరి వాక్యం ఎందుకు చెప్పబడింది ఇక్కడ? ఏం చెప్పబడింది వాక్యం? చెప్పండి. అంటే అర్థం ఏంటి? నువ్వు దేంట్లో కూడా సంతోషించడానికి వీల్లేదట. దేంట్లో సంతోషించాలి? అంటే లోకంలో ఉన్నవారు, మన లోకంలో ఉన్నావా లేదా? లోకంలో ఉన్నావా? అమితంగా సంతోషిస్తున్నావా? దేవుని స్తోత్రం. లేలుయా. ఎందుకు మాట చెప్తుందంటే ఈ లోకపు నటన గతించుచున్నది. నిజమే, ఈ లోకంలో నటన గతించే సమయము, కాలము వచ్చింది. ఒకవేళ ఈ లోకంలో ఉన్న నీవు అదే విధంగా ఉంటే నీవు కూడా గతించిపోతావు. దానికి అర్థమైందినా? అవునా? అందుకే అప్పుడప్పుడు అంటుంది కదా, ఏంటంటానా, క్రైస్తవులు అందరూ గొప్ప నటులు అంట. ఈ లోకము నటన అంటే వారు గతించిపోతారు. దానికి అర్థమైంది కదా, నటనా శైలి. దేవుని స్తోత్రం. మనకి ఇచ్చే బిరుదులు అంటే సినిమా యాక్టర్లు కూడా పనికిరారు. మనకిచ్చే బిరుదులు అందుకే ప్రతి సంవత్సరం మనకి పోటీ పెడితే ఆస్కార్ మనకే వస్తుంది. ఎవరు కనిపెట్టలేడు. దేవుడు తప్ప నిన్ను ఎవడు కనిపెట్టలేడు. దేవుని స్తోత్రం. మామూలు కదండి, వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడి యాక్టింగ్ నేర్చుకున్నారు, నటన నేర్చుకున్నారు. కానీ మనం అదే నాకు ఒకసారి బాధ అనిపిస్తుంది. ఇక్కడ దేవుళ్ళలోకి రాకమునుపు కొంతమంది చాలా నిజాయితీ ఉంటారు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత వాక్యానుసార పత్రాన్ని నటిస్తారు. ఆ నటిపంట నాలా దర్శనం చూసే పాస్టర్ కూడా అర్థం కాదట. లేలయా. అంటే అంత జీవిస్తారు. నటన వేరే, జీవించడం వేరే. అది ఏమవుద్ది? ఒక దినాన్ని గతించిపోద్ది. జాగ్రత్త. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈ లోకంలో ఉన్నాము, అమితముగా అనుభవింపనట్టు కొంచెం జీవించచ్చా లోకంలో? ఈ లోకంలో నువ్వు జీవిస్తేనే పరలోక రాజ్యం, ఇక్కడే పరిశుద్ధి సంపాదించుకొని లోకంలోకి, పరలోక రాజ్యంలోకి వెళ్ళగలవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును. లేకపోతే మనము వెళ్ళాం. మూలవాక్యం చదివాము. తీసి మూలవాక్యం రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చదివే కదా. 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. చాలు, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. ఏంటి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు? హల్లెలూయా. అంట నువ్వు కాలం నెరిగి అయ్యో కదా, నిద్ర మేలుకొని కదా, ఇగో వెలుగు సమీపంగా ఉంది కానీ నిద్ర లేచి కదా తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోగలగాలంటే కదా, ఆ తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటండి? చెప్పగలమా? దేవుని స్తోత్రం. ఎందుకంటే మన క్రియలు ఏవైతే ఉన్నాయో
అవి తేజో సంబంధమైన యుద్ధోపకరణలుగా మారాలి. మన పరిశుద్ధత ఏదైతే ఉందో తేజో సంబంధమైన యుద్ధోపకరణలుగా మారాలి. ఎందుకు ఆ మాట అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? నీ నీతి ఏదైతే ఉందో బైబిల్లో చెప్పన్న ఈ నీతియుక్తమైన బలి ఏదైతే ఉందో అది తేజో సంబంధమైన బలులుగా ఏంటంటే యుద్ధోపకరణలుగా ఎస్ మనకు ఉపయోగపడాలి. అంట నువ్వు ఎవరితో యుద్ధం చేయక్కర్లేదు. యుద్ధోపకరణాలు దేనికి చెప్పండి? లేలుయా చెప్పండి. నా దగ్గర గన్ ఉంది, మీ దగ్గర ఏం లేదు. మిమ్మల్ని చంపుడికి నేను వచ్చా, మీరేం చేస్తారు చెప్పండి? నా దగ్గర యుద్ధం చేసే గన్ ఉందండి, యుద్ధోపకరణం ధరించుకొచ్చా, నేను తీయక్కర్లేదు. దాన్ని చూసి మీరేం చేస్తారు? మమ్మల్ని ఏం చేయకు చెప్పండి, మమ్మల్ని ఏం చేయకు. మా దగ్గర వస్తువులు కూడా లేదు ఇవ్వడానికి. దేవుని స్తోత్రం. నిజమే. ఏంట ఆ యుద్ధోపకరణం నువ్వు సంపాదిస్తే ఈ యుద్ధోపకరణం ఆడి దగ్గర ఉండదు. జాగ్రత్త ఆలకించాలి. పోలీసుల దగ్గర ఉన్న మన దగ్గర ఉండదు కదండి. పోలీసుల దగ్గర ఉన్నది మన దగ్గర ఉంటుందా? మన దగ్గర ఉన్నది ఆడు యుద్ధోపకరణాలు ఉన్నాయి. ఏంటి? పాపము, కీడు, అవధేత. ఆడి దగ్గర యుద్ధోపకరణాలు ఏంటి? ఆటికి దీనికి మ్యాచ్ అయితే నీ దగ్గర వస్తాడు లేదా ఆటండి చెప్పండి. ఏంటా దానికి నీకు మ్యాచ్ అవ్వాలా? నిజమే. సేమ్ అలాగే ఉన్నాడు కాబట్టి దేవుని స్తోత్రం. ఒక మ్యాచ్ కాకపోతే యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ నీ యుద్ధోపకరణాలను చూసి, ఎందుకంటే అవి తేజో సంబంధమైన కాబట్టి, అది వెలుగుమయం కాబట్టి, ఆ వెలుగును చూసి చీకటి పారిపోవును. హల్లెలూయా చెప్పండి. ఆ వెలుగును చూసి చీకటి పారిపోవును. యుద్ధోపకరణం అంటే అర్థం ఏంటంటే నీ స్వభావము ఎలా ఉండాలి? తేజో సంబంధం దానిలాగా ఉండాలా. నీ చూపు, నీ ప్రవర్తన ఏ విధంగా ఉండాలి? తేజో సంబంధం వాటి వలె ఉండాలి. లేకపోతే ఏమవుద్దంట? హల్లెలూయా. అందుకే ప్రత్యేక క్రైస్తవులు యుద్ధం చేయక అంటారు కదా, ఆ యుద్ధం మంద కాదు దేవుడిదే. చెప్పండి, యుద్ధం మంద కాదండి దేవుడిదంట. మన పడుకుంటే చాలు ఆయన యుద్ధం చేస్తాడు. దేవుడిదంటే అర్థం ఏంటి? నీ తరపున ఆయన యుద్ధం చేస్తాను కాదు. ఆయన లక్షణాలు తేజో సంబంధంగా నువ్వు పొందుకోగలిగితే ఆ తేజో సంబంధమైన అద్భుతమైన వెలుగును చూసి కదా చీకటి వెలుగుగా మారును. చెప్పండి, చీకటిగా వెలుగుగా మారును, చీకటి నిన్ను చూసి పారిపోను. రెండు విధాలుగా వస్తుందా? లేలే అంటే అర్థం ఏంటి? నీ తేజో సంబంధమైన క్రియలను చూసి, యుద్ధోపకరణను చూసి ఒకడు నీ వెలుగును చూసి రక్షింపడతాడు, ఒకడు నిన్ను దూరంగా పారిపోతాడా? లేలే ఈ దినాన్న కదా వాటిని చూసి మనం ఆకర్షించబడుతున్నాం, లోకాన్ని చూసి మనం ఆకర్షించబడుతున్నాం. లోక సంబంధ క్రియల్లో కదా ఏం చేస్తున్నాం? పాలు పొందులు పొందుతున్నాము. లోకంలో ఏముంది? వాక్యం చదివిన లోకంలో ఏముందమ్మా? జీవపడము, శరీరాశ. ఏడా? శరీరాశ, నేత్రాశ, జీవపడము. లేలే ఇవి ఎవరి నుంచి పుట్టినవి కాదట, తండ్రి నుంచి పుట్టినవి కావు. ఈ తండ్రి నుంచి వచ్చినవి కావు. ఈ లోకంలో ఇవి స్థాపించబడ్డాయి. దేవుని స్తోత్రం. నువ్వు క్రైస్తవుడు తెలుసుకోగలిగితే ఎప్పుడు తెలుసుకోగలడు? నువ్వు నిద్రలో ఉంటే, ఆత్మ నిద్రలో ఉంటే తెలుసుకోలేడు. అమ్మో నేను ఏ స్థితిలో ఉన్నాను, ఇదేంటిది, నిజదేవుని నమ్ముకున్నాను కదా, సత్యమనే ఈ స్థలానికి వచ్చాను కదా, సత్యమనే కదా సత్యదేవుని ఇక్కడ నమ్ముకున్నాను, నాలో సత్యము ఉండలేకపోతుందటి, నేను సత్యము నడలేకపోతున్నట్టు, సర్వసత్యం నేను వెళ్ళలేకపోతున్నానండి అని నీకు నీవు చెక్ చేసుకుంటే కృప దొరుకుతుంది. లేదు కృప దొరకదా? హల్లెలూయా. ఎవరు చెక్ చేసుకోగలరా? అందుకే అంట ప్రతిదినము నీ సమయాన్ని నీ గుర్తు తెచ్చుకున్నట ధన్యత. నిజమయ్యా, ఎందుకంటే నాకు ఇచ్చే బాధ్యత వేరే, మీకు ఇచ్చే బాధ్యత వేరే. దేవుని స్తోత్రం. కానీ ఎవరు కూడా కాలాన్ని ఎరిగి నిద్ర లేవలేకపోతున్నారు. దేవ సంబంధమైన యుద్ధోపకరణాలు పొందలేకపోతున్నారు. ఎప్పుడు చూసిన ఆత్మీయ పోరాటమే. దేవుని స్తోత్రం. ఎప్పుడు చూడు ఆత్మీయ పోరాటమే. పడడం లేగడం పడితే మేము నెల రోజులు లేగట్లేదు. అంతే కదా, పడితే నెల రోజులు లేగం, మేము నెల రోజులు 10 రోజులు పుంజుకుంటాం, మేము నెల రోజులు లేగం, మళ్ళీ ఉపవాస ప్రార్థన 3 నెలలు వచ్చినప్పటికి అది నెల రోజులు పనిచేద్దండి. దేవుని స్తోత్రం. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ దినము కాలం ఎరిగే కృప సంఘం పొందుకోవాలి. కాలం ఎరిగే కృప పొందుకొని కదా నిద్ర మేలుకునే అద్భుతమైన కృప, వెలుగు సంబంధం వలె ఉండే కృపట సంఘం పొందుకోవాలి. అట్టి కృప దేవుడు మనం అందరికి అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించాలి.